నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. కేవలం దావోస్ సదస్సుల ద్వారానే 2 ఏళ్లలో 2.7 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించింది రేవంత్ సర్కార్. ఎంఓయూలలో 60% కార్యాచరణ సాధించిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులలో ఇష్టారాజ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనుంది. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడేటందుకు హిల్ట్ పాలసీని అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాత పాలసీలకు కొన్ని మార్పులు చేసి హిల్ట్ పాలసీని రేవంత్ సర్కార్ అమలు చేస్తున్నది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమల్ని బయటికి తరలించేటందుకు ఈ చర్యలు చేపట్టింది. వరుస ఓటములు, పార్టీల కుంపట్లతో అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్న కేటీఆర్ల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని పార్టీ నాయకులు చెప్తున్నారు. సొంత పార్టీని నడపడం రాక ఇతర పార్టీల నేతల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, దీంతో పార్టీ మరింత ఇబ్బందులకు పోతదని సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎన్నికల హామీ మేరకు రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ విభాగాలలో 84.3 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందిస్తున్నది. అందుకోసం ఏడాదికి 15,946 కోట్లు వెచ్చిస్తుంది. దేశంలో ఇంత స్థాయిలో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.